హలో, అందరూ బాగున్నారా? జలుబు తగ్గుతుందా? హెల్దీగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా సరే దేవుడి మందిరంకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయమందు యాక్చువల్గా ఈరోజు వాగ్దాన సందేశ కూడిక, అదేవిధంగా గత 2 దినాలు చర్చిలో ఏం జరిగాయంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి. ఎంతమంది అంటే ఒక్కరోజు చేశారు, సో ఒక్కరోజు జరిగినాయి. ఏదేమైనప్పటికీ ఎంతమంది అటెండ్ అయ్యారు నాకు తెలియదు, కానీ యాక్చువల్గా నేను కూడా మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ఉండటం వల్ల వర్క్ విషయంలో బాగుపడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫాస్టింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవ్వటం మనకి క్షేమకరం. వచ్చిన మీరు సంగమ నిమిత్తం, అదేవిధంగా ఈ యొక్క పరిచయలో ఎవరైతే నమ్మకంగా వాడబడుతున్నారో వారి విషయంలో ప్రార్థన చేయడం కూడా మీకు బాధ్యత. అది మీకు ఆశీర్వాదకరం, సంఘానికి కూడా ఆశీర్వాదకరం. అర్థమైన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గత నెలలో ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఎవరైనా చెప్తే నేను దాన్ని యాడ్ చేస్తూ మరి ఈ నెల వాగ్దానం గురించి మాట్లాడదాం. వచ్చారా లాస్ట్ పిఎంఎస్ సర్వీస్కి? ఎంతమంది అటెండ్ అయ్యారు? మీరు అలా మౌనంగా కూడా మాట్లాడారు. 2 ప్యాటర్న్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవటం ఒక ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే అసలు మీకు ఎంతవరకు తెలుసో నేను ఎంచుకున్నది రెండోది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే యాక్చువల్గా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ అని వచ్చేది భయం. మా మ్యాథ్స్ సార్ రావడం ఫస్ట్ నన్నే చెప్పేవాడు. లాస్ట్ ఎస్టర్డే అసైన్మెంట్ ఏంటి అని అడిగి నాకు ఆ పోటీకి గుర్తుంటే ఎక్కువ మర్చిపోతా ఉన్నాం. ఆయన మరలా చెప్పాడు రోజు నేను కొట్టేసాడు పట్ల. ఇక ఆ దెబ్బ ఈయన రావటానికి ముందు అడుగుతాడు నాకు తెలుసు. ఇక రేపు పొద్దున వచ్చాడంటే నిన్న అది ఏంటని ఫస్ట్ నిజాపరపు రాజా అన్నాడంటే సార్ అనేసరికి చెప్పాలి. సో నేను కూడా ఏమంటానంటే మీరు ప్రభు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో ఆ వాగ్దానాన్ని ఒక బుక్ పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి. ఎన్నో బుక్స్ కొంటున్నారు కదా, చాలా అట్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ అది కాకపోయినా మొబైల్ ఓపెన్ చేసుకొని మొబైల్లో ఫ్రీగా ఇస్తున్నాడు శాంసంగ్ కానీ, ఏం ఫ్రీ నోట్స్ ఇస్తున్నాడు. నోట్స్ కనీసం పిఎంఎస్ పెట్టుకోండి. సంవత్సరం మొత్తం మీద ఒక 12 వాగ్దానాలు, మీకు స్పెషల్గా చేసిన వాగ్దానం ఒకటి, మొత్తం 13 వాగ్దానాలు పట్టుకొని. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇంకా అడుగుతాను నేను, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారని అడుగుతాను నేను మీరు అనుకున్నంత మంచివాడిని కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు మీరు మర్చిపోతారు, అందుకే మమ్మల్ని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల నాకు గుర్తింపు వస్తాయి, నాకు గుర్తు వస్తాయి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ పెట్టానంటే మనం వచ్చాము, ఏదో నేర్చుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా విన్న వాక్యం మనలో ఉందనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని వెలిగిస్తుంది. ఆ వాక్యము మనము పడిపోకుండా కాపాడుతుంది ఏ విషయాలు సరే. అదే వాక్యాన్ని ఎప్పటికప్పుడు విన్నామా అని వదిలేసామా అనుకోండి, దాని ప్రభావం అనేది మన మీద ఉండదు. అవునంటారు కదా, అవునా కదా? సో ఆ వాక్య ప్రభావం మనలో లేకపోతే ఈజీగా దారి తప్పిపోతాం. ఇప్పటికైనా ఇంత చెప్పాను, ఈ లోపల ఇద్దరు నోట్స్ అక్కడ రాసి ఉంటారు, పట్టుకోను లేకపోతే ఇది కూడా చూసి చెప్పండి. చెప్పండి, చదవండి. నీ గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలో నీకు మేలు అన్నట్లు నేను వర్తగా చేసేది. ఈ నెల వాగ్దానం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత నెల వాగ్దానం ఏంటంటే నీవు నా సముఖం నందు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు నా సముఖం నందు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సో ఎంతమంది జీవితంలో దాన్ని క్లెయిమ్ చేసుకుని నాకు తెలియదు, కానీ నేనైతే ప్రార్థన చేసుకున్న గత నెలలో నిజంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక రకమైన సమస్యలు లాస్ట్ అంటే నిన్నటి దినం వరకు నువ్వు వెంబడిస్తూనే ఉన్నాయి. కానీ నేను ఒకటి జ్ఞాపకం చేసుకున్నా, ఈ నెల నువ్వు వాగ్దానం చేశావు. నీ సముఖమునందు చేసిన ప్రార్థన నువ్వు ఆలకిస్తా అని చెప్పావు కదా ప్రభా.
సిచ్యుయేషన్ చాలా వరస్ట్గా ఉంది. ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం, ఆయనకు తెలుసు. అది చాలా పర్సనల్ అన్నమాట. కుటుంబ పరంగా ఏటో తేల్చుకునే పరిస్థితి. ప్రార్థన చేసే ప్రభు సన్నిధిలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా, నేను మరలా పిఎంఎస్కి వెళ్ళి నేను మరలా నీకు వాక్యం అని నేను బోధించాలంటే ఇది నా జీవితంలో, ఆ కుటుంబంలో, ఆ కుటుంబస్తుల విషయంలో జరగాలి ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు మహాకృపను బట్టి 24 hours దేవుడు అద్భుతకరంగా కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాబ్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ స్టడీస్ వచ్చాయి. లాస్ట్ మంత్ ప్రభు దగ్గర పెట్టాను, ఈ చిత్తం ప్రభు అన్నాను. ఆయన అడిగాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏదో ఫార్మాలిటీ ఇప్పుడు మీరు చెప్పింది సింపుల్ చెప్పాల, కానీ మనం ఆయన్ని అడిగే విధానం ఉంటుంది, ఆయన టీచ్ చేసే విధానం ఉంటుంది. ఆ రకంగా మోకరించి ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం చేయాలప్పుడు లాస్ట్ మంత్ నా విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. వాస్తవంగా ఇంకో మాట కూడా చెప్పాలి, ఉన్న దాంట్లో ఇబ్బంది పడుతున్న ఆర్థిక పరంగా అమౌంట్ కూడా లేదు. నేను విజయవాడ మరలా తిరిగి హైదరాబాద్ రావాలి, వెహికల్స్ కండిషన్ ఏం బాగాలేదు, అమౌంట్ ఒక 40,000 కావాలి. నేను ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. అలా అరేంజ్ అయింది, అలా అయిపోయింది. దేవుడు కాకుండా జస్ట్ ప్రే చేసి కనిపెట్టాను. నా దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడంటే ఆయన మేఘవాహంటే అవసరం సహాయం చేయడానికి. దేవుడు ఆ రకంగానే నా విషయంలో సహాయం చేశాడు. అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ నా పట్ల దేవుడు నా జీవితంలో ఆ యొక్క వాగ్దానము ఫుల్ఫిల్ చేశాడు. నా పట్ల చేసిన దేవుడు ఖచ్చితంగా మీ విషయంలో కూడా చేస్తాడు. ఎప్పుడు మీరు అనుగ్రహించిన వాగ్దానమే కావచ్చు, చెప్పిన సేవకుడు చెప్పిన మాట ప్రకారము మన ప్రవర్తన సరి చేసుకొని ఆ వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు 100% దాంట్లో నుంచి మనము ఫలం అనేది అనుభవిస్తాం. అనుభవించమని ఎవరు చెప్పగలుగుతారా? నేను 100% చెప్తాను, ఖచ్చితంగా ఆయన మాటకు లోపడి విన్న వాక్యం ప్రకారము మన హృదయాన్ని సరి చేసుకొని, మాస్టర్ గారు కేవలం నా గురించే చెప్తున్నాడు కాకుండా నేను సరి చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడని నువ్వు తీసుకోగలిగితే నీ హృదయంలోకి ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నెలకై దేవుడు ఏ వాగ్దానం చేసి ఒక మాట చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వాక్యం చివర, 12వ వాక్యం చివర, వారికన్నిటికీ కృషింపక నీళ్లు పాలు తోట వలె ముందురు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి ఆదరించదను, విచారమును కొట్టివేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వాక్యం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వాక్యం. ఎందుకు రిపీట్ చేస్తున్నారంటే మీ స్మార్ట్ ఫోన్స్ లో నోట్ ఉంది కాబట్టి దాంట్లో రాసుకోండి చక్కగా నీట్గా. పిఎంఎస్ అని పెట్టుకోండి. నెల మొత్తం కూడా ఫోన్ తీసి 10 సార్లు ఇస్తారు కదా, 10 సార్లు రోజు ఇన్సూరెన్స్ నాకే తెలియదు కానీ, సో ఎన్నిసార్లు తీసిన ఆ నోట్ చూసుకున్నప్పుడు మీకు గుర్తు రావాలి, దేవుడు ఈ నెలకి వాగ్దానం చేశాడు, ఇది నుంచి ప్రార్థన చేసుకోవాలి. సో మన వాక్యంలోకి వెళ్దామండి. వారికి అన్నిటికీ కృషింపక నీళ్లు పాలు తోట వలె ముందురు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అన్నమాట? పై వాక్యాలు మనం చదివినట్లయితే, జనులారా యెహోవా మాట వినుడి, పైన 10వ వాక్యం చూసినట్లయితే ఈ మాటలు ఇర్మియాతో దేవాతి దేవుడిని యెహోవా మాట్లాడుతున్న మాటలు. ఏమని చెప్తున్నారంటే, వారు ఇకనన్నిటికీ కృషింపక నీళ్లు పారే తోట వల్లే. అంటే అంత ముందు వారి స్థితి ఏ విధంగా ఉంది? కృషించిపోయే స్థితిలో ఉన్నారు, ఎండిన చెట్టులా ఉన్నారు. సో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక నుంచి వారు కృషించిపోరు అబ్బాయి, నీరు కట్టిన తోట వల్ల వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. నేను అంటాను, ఒకసారి ఆ మాట ఎందుకు పరిశుద్ధాత్మను రాయించాడో ఒకసారి హిస్టరీలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. హిస్టరీలో ఏం జరిగిందంటే 15వ అధ్యాయం కింద ఒకసారి 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము చూసినట్లయితే కొన్ని మాటలు అక్కడ రాశారు. అంటే నేను దానికంటే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం ఆశపడుతున్నాను. ఈ మాట్లాడే కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు, యోధా జనాంగం మొత్తము కూడా బబులోను చెర కిందకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే నశించిపోయే స్థితికి వచ్చారు. అంటే ఒక జనాంగం సైతం కూడా నశించిపోయే స్థితి వచ్చింది. అంటే వంశవైలు కూడా ఏమీ లేకుండా ఆ పొజిషన్కి వచ్చేసింది. సో అప్పుడు దేవుడు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కదా, ఆయన మరలా జ్ఞాపకం చేసుకుని అంటారు, అరే మీరు ఇక నశించిపోక మీరు ఎలా ఉంటారంటే నీరు కట్టిన తోట వలే ఉంటారు. మరలా మీకు సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, విచారాన్ని కొట్టివేస్తానని వాగ్దానం చేశాడు. నేను అంటాను, అసలు అక్కడ ఏం జరిగితే వీళ్ళు బబులోను చెరకెళ్ళారు మీరు చెప్పగలరా? పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే అసలు ఏం జరిగింది చదవండి. ఆ మాటలు 15వ అధ్యాయం స్టార్టింగ్ ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టు. ఏమంటారు? మోషే సమూయేలు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తల నాయకులు వచ్చినా సరే వీళ్ళను యాక్సెప్ట్ చేయను, నా సన్నిధిలో ఉండకుండా వెళ్ళి వెళ్ళగొట్టమంటాడు. ఎందుకు ఎక్కడ వెళ్ళగొట్టమన్నాడు? చదువుతున్నారు, చదవండి. మేము ఎక్కడికి పోదుమని వారిని నిన్ను అడిగిన ఎడల నీ వారితో ఇట్లను యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవాలను. ఇక్కడ చూసినట్లయితే చెరకు నియమించిన వారు చెరకెళ్ళారు. కొంతమందినేమో ఆ బబులోను రాజు రావడం యెరూషలేము మీద పడ్డారు శుభ్రంగా. ఎక్కడక్కడ దొరికిన వాళ్ళు యవనస్తులు కొంతమంది కుప్పకూర్చారు, బలిష్ఠులను తీసుకుని వెళ్ళిపోయారు. ముస్లిం వాళ్ళందరూ వదిలేశారు. వదిలేసిన బ్యాచ్ లో ఇర్మియా కూడా ఒక ఆయన కొంతమంది ప్రవక్తలు. సో ఈ వదిలేసిన తర్వాత ఆయన కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి ద్వారా ఈ కీడు వాటిల్లింది? ఎవరి ద్వారా? హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే ద్వారా ఈ కీడంతా వచ్చింది. ఎవరు వచ్చిందండి? మనష్షే ఏం చేశాడంటే 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది, కింద చదువుకుంటాడు. దానికంటే ముందు ఇక్కడ ఉండొచ్చు 4వ వాక్యం చదవండి. యూదా రాజుని హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యంలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించి వాడేవాడు, నేను జాలిపడి వాడేవాడు, కుశల ప్రశ్న ఎవడు రీజన్ అర్థమైంది కదా. వాళ్ళు అసలు చెరకు అప్పచెప్పాడు. మెయిన్ రీజన్ ఎవరు? మనిషి మా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక రాజ్యానికి రాజు. చిన్న బాలుడిగా ఉన్నప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంచుమించు 50 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఈ 50 సంవత్సరాలు ఆయన చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? హిజ్కియా ఏదైతే ఉన్నత శిఖరం మీద బయలు ఆరాధించారో వాటన్నిటిని తీసివేశాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మరలా అట్లనే ఎస్టాబ్లిష్ చేశాడు. మరలా ఆ యొక్క బలిపీఠాలు నిలిపి మరలా ఆరాధన క్రమాన్ని తీసుకుని వచ్చాడు. అక్కడ దాకా వదిలేకుండా ఏం చేశాడంటే యెరూషలేము దేవుడు తన బిడ్డల చేత కట్టించబడిన మందిరం ఉంటుంది కదా, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి బలిపీఠం కట్టాడంటే దేనికి? బలిపీఠం కట్టి జనులందరి చేత ఆరాధన చేసి సహించాడు దేవుడు. సరే ఉన్నత స్థలాల మీద కట్టాడులే, వదిలేసే అనుకుంటూ వచ్చాడు. కానీ ఎంతగా తెగించాడంటే దేవుడు కోరుకున్న స్నానం, దావీదు దేవుడు చేసిన నిబంధన, సొలొమోను ద్వారా కట్టించిన దేవాలయం, దేవుడి గురించి నిత్యం ప్రకటించబడే ప్రదేశంలో తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్రదేశాన్ని ఏం చేశాడంటే వేరే బలిపీఠం పెట్టేశాడు. అదే విధంగా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉన్న 2 శాలలు, ఆ శాలలో ఏం చేశాడంటే ఒక దాంట్లోనేమో అగ్నిగుండాన్ని ఏర్పరిచాడు. ఇంకొక శాలలో ఏం చేశాడంటే ఆకాశ జ్యోతుల ప్రకారము తిథులు నక్షత్రాలు చూడడానికి 100 మంది. ఇవన్నీ అక్కడ చేసి ఇంట్లో చేసుకున్నా వాడికి అది శాపం వచ్చేదేం కాదు. దేవుడు కోరుకున్న ప్రదేశం, దేవుని యొక్క దేవాలయంలో అవన్నీ పెట్టేసరికి దేవాదేవుడికి ఏం రగులుతుందండి? ఆయన యొక్క కోపం రగులుతుంది. ఒకని బట్టి ఇంకా భయంకర విషయం ఏంటంటే చిన్నపిల్లల్ని బలించే విధానం కూడా 21వ అధ్యాయం ఇంకింద చదువుకోండి. 2వ రాజుల 21వ అధ్యాయం కింద చూస్తే తన కుమారుడంట అగ్నిగుండంలో నుంచి దాటించుకుంటే వెళ్ళి శక్తిని అడిగాడంట. ఇంకేనంటే ఈ చేతపడి శక్తుల్ని, సోదిగాడిని, యక్షిని సంబంధించిన పూజ చేసే వాళ్ళందరినీ నా దరిద్ర సకల దరిద్రం ఎక్కడ ఉందో ఆ దరిద్రం మొత్తం తీసుకొచ్చేసి యెరూషలేములో ఉన్న ప్రజల దగ్గర పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించండి? ఇంచుమించు 50 సంవత్సరాలు.
వీళ్ళంటగా ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తేనే పరిస్థితులు మారిపోతాయి. అటువంటిది 50 సంవత్సరాల పాటు ఇంకా ఏ రేంజ్లో తయారైపోతారు చూడండి. దేవుడు ఎవరినైతే వాళ్ళ ఎదురు నిలవకుండా వెళ్ళగొట్టారో ఆ జనం యొక్క ఆచారాలని వీళ్ళు నేర్చుకుని అది కొనసాగిస్తున్నప్పుడు చిచ్చి అనిపించింది దేవుడు. అనిపించి ఇర్మియా ఇంకేస్ మోషే వచ్చిన ఒకప్పుడు మోషే అడ్డుపడ్డాడు, అయ్యా నా మొహం చూసి కొంచెం వదిలిపెట్టాయా అన్నాడు. అవునంటారు కదా. తర్వాత ఒకప్పుడు మాకు రాజు కావాలని సమయాలతో మాట్లాడినప్పుడు సమయాలు ఒక రాజు నియమించి 2 సమయాలు బాధపడుతూ ఉంటే నిలబెట్టిన రాజు సక్రంగా లేని మరోసారి బాధపడుతుంటే నా చిత్తం నా హృదయాన్సాన్ని కూడా కనిపెట్టాను అతను నేను అభిషేకించుకున్నప్పుడు దానిని అభిషేకించాను. అంటే అటువంటి గొప్ప ప్రవక్తలు గొప్ప నాయకులు వచ్చి చెప్పినా సరే ఈ యొక్క ప్రజల విషయంలో నేను నా మనస్సు అనేది మార్చుకోను అనుకుని ఏం చేశాడు, చెరక పంపించేశాడు, కత్తివాత కావాల్సిన. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు ఏర్పాటు చేయబడిన జనాంగము, మీ ద్వారానే నా నామం అనేది మహిమపరచబడుతుంది. ఎవరైతే తను తగ్గించుకొని ఇక్కడ వచ్చి ఈ స్థలం ముందు ప్రార్థన చేస్తారో వారి యొక్క విజ్ఞాపన ధ్వని నేను ఆలకించు దేవుడినై ఉన్నాను దేవుడు. అవునా కదా? కానీ ఇప్పుడు అక్కడ వచ్చి ప్రార్థన చేసే విధానం ఉందా? 99 మంది ఒక మార్గంలో పోతున్నాను, ఒకనే సపరేట్కి వెళ్తానంటే 99 మంది ఊరుకుంటారా? మళ్ళీ నేను వీళ్ళు ఆంధ్రుడు పోతే ఆంధ్ర పాటు నేను కూడా పోతాను, ఈ మనసు కూడా ఏమైపోతుంది ఆటోమేటిక్గా లాగేస్తాం. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ మనసు కూడా భ్రష్ట మనసు అయిపోయింది. దేవుడు చూసినప్పుడు వీళ్ళు ఎవరిలో కూడా చూసినా కూడా ఎక్కడ కూడా ఆయన కోరుకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. సో దేవుడు ఏమనుకుంటాడంటే మరలా వీళ్ళు ఒక్కసారి మరలా పరిశుద్ధపరచాలంటే ఒక చిన్న పనిష్మెంట్ లాంటిది ఇవ్వాలని చెప్పేసి, ఇంకొక రాజు ఎక్కడ తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మనిషి చేసిన దాని ప్రకారము ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా కొంతమంది కత్తిబాతి, కొంతమంది చెరకి, కొంతమందిని ఏ రకంగా ఆయన ఆ రకంగా జరగడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన వారి తర్వాత 30వ అధ్యాయం ఒకసారి దేవుడు ఎంతైనా మరి తన ప్రజలు మర్చిపోయే దేవుడు కాదు కదా, మరలా వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. యెహోవా యందు నుండి వచ్చి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారిని యూదా వారునకు నా ప్రజలను చెరువుల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేద్దానని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకున్నాము. ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకున్నాము. దేవునికి చేసిన వాగ్దానాలన్నీ కూడా ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒక డిస్కషన్ చేసాం ఏంటంటే ఎలా చెరకు వెళ్ళారు, కానీ దేవుడు తన ప్రజలు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే తన పితరులతో ఆయన వాగ్దానం చేశాడు. అవునంటారు కదా. ఆ వాగ్దానాన్ని ప్రభు మరలా తలపోస్తున్నారు. ఇప్పుడు అందరూ పోరు కదండి, ఎవరికొకరు కొంతమంది ఉంటారు కదా, నాణ్యమైన గింజలు కొన్ని ఉంటాయి కదా. వీళ్ళు ఏంటంటే వెళ్ళిన ఇబ్బందులు బట్టి దేవుని దృష్టి ఎదుట ఇర్మియా లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, కొంతమంది ప్రవక్తలు ఏం చేశారంటే ప్రభు సముఖం ప్రార్థన చేశారు. ప్రభు సముఖం ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ప్రార్థన విజ్ఞాపన, నెహెమీయా లాంటి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆలకించి సరళై ఎంతైనా నా ప్రజలు నేను ఏర్పరచుకున్న జనాంగము నేను మానించాను కాబట్టి వీళ్ళు మరలా తిరిగి రప్పిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అలా రప్పిస్తానని చెప్పిన దేవుడు రప్పించాడంట. రప్పించిన తర్వాత ఇప్పుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వారికి అన్నిటికీ కృషింపక ఎలా ఉంటారంట, నీళ్లు పాలు తోట వలె ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి వారిని ఆదరించదను, విచారమును కొట్టివేసి వారికి నేను ఆనందాన్ని కలిగజేస్తాను అంటున్నాడు. సో మన యొక్క జీవితంలో మనం కూడా చూసుకున్నట్లయితే కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటామండి, దేవుడు ఏమన్నాడు, నీ దేహమే స్పష్టంగా చెప్పండి, కొంచెం అలర్ట్ గా చెప్పండి, నీ దేహమే. మన దేవుని యొక్క దేవాలయంలో దేవుడు ఉంటున్నారా, ఇంకొకరు ఉంటున్నారా? ఇంకొకరు ఉంటే ఏమైపోతుంది, జీవితం నశించిపోయే స్థితికి వెళ్తుంది, కృషించిపోయే స్థితికి వెళ్తుంది, ఎండిపోయే స్థితికి వెళ్తుంది. మన యొక్క దేవాలయంలో ఎవరున్నారంటే దేవుడే ఉన్నారు, అంటారు కదా. సో ఆయన పెట్టుకున్నాం అనుకోండి ఆశ్రయించబడతాం. ఆయన కాకుండా నేను ధనాన్ని పెట్టుకుంటానంటే మరి ఆ ధనం వైపు పరిగెత్తి ఏమైపోయాడు, గెహాజీ కుష్టిరోగం తెచ్చుకున్నాడు. అవునా కాదు? బిలాం ఏం తెచ్చుకున్నాడు, ఆశీర్వాదం తెచ్చుకున్నాడా? అనంటారు కదా. సో ధనం అంటే నేను మామూలు దాని నుంచి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ హృదయంలో దేవుని యొక్క మన యొక్క దేహం దేవుని యొక్క దేవాలయంగా ఉన్నప్పుడు దీన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. సో దానికి ఏం చెప్తుందంటే ఈ దేహాన్ని మన ఎక్కడ చూసుకోవాలండి, అర్థంగా చూసుకోవాలి. అనంటారు కదా. ఏ అర్థం అది?
వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తా ఉన్నా కదా, అవునంటారు కదా. సో మన యొక్క జీవితంలో దేవుడు మనలో నివాసం చేయాలి అంటే మన యొక్క దేహము ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఈ యొక్క దేహాన్ని అపవిత్రమైన కార్యముల చేత అపవిత్రం చేసుకోకూడదు. ఏ విషయంలో కూడా అపవిత్రమైన తలంపుల చేత మన యొక్క దేహాన్ని పాడు చేసుకోకూడదు. మన ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. రైట్? సో ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు ఏమైందంటే మన యొక్క జీవితము కృషించిపోయే స్థితిలో కాకుండా, నశించిపోయే స్థితిలో కాకుండా నీటి కాలం వల్లే ఉన్న ఒక తోట వల్లే ఉంటుంది. అందుకే అంటాడు కదా, మొదటి అధ్యాయం ఉంటుంది కదా కీర్తనలో, అతడు నీటి ఏరున్న కాలం నాటబడినదై ఆకు వాడక, దాని ముందు ఏముంటది? దుష్టుల ఆలోచించుకుని నడవక, అపహాస్యులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేసుకోవాలి. అడగచ్చు, ఏమండి నాకు వేరే పని పాటలేదా, ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేసుకోవాలని అడగచ్చు. ఇప్పుడు మీకు రాదులేదు, మా అన్నలకి మా తమ్ముడు డౌట్ వస్తుంది, మా షోకి వస్తాడు డౌట్ అనే ఎప్పుడు జాస్వాన్ ఎప్పుడు చూసి రాదంట. ఇక మాకు వేరే పాట లేదు, మేము జాబులు చేసుకోవద్దు. నువ్వు జాబ్ ఎవరు చేసుకోవద్దు, నువ్వు చేసుకోవాలి. కానీ ఈ జాబ్ ప్రెషర్ తో ఉండి 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 హ్యూమన్ మైండ్ ఉంది కదా, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. నైట్ నువ్వు పుట్టినందుకు అదే గుర్తొస్తా ఉంటుంది. మైండ్ రీఫ్రెష్ అవ్వాలి కదా, నేను రీఫ్రెష్ అవ్వాలి కదా. ఫోన్ కూడా ఒకటే వాడుతుంది, హ్యాంగ్ అయిపోతుంది. ఎప్పుడు ఒకటే సిస్టమ్ నుంచి ఆలోచించామనుకో, 2 years తర్వాత ఆ బ్రెయిన్ చిప్ పని చేసి తప్పింది. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా రీఫ్రెష్ అవ్వాలంటే నోట్లో స్థుతి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటర్ బ్రష్ కాదు, ఏమి కాదు, సెంటర్ బ్రష్ కాదు, నోట్లో స్థుతి స్తోత్రం చెల్లించుకుంటే వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా నీ మైండ్ మొత్తం కూడా రీఫ్రెష్ అయిపోతాం. ఎందుకంటే మనం ఎంత పనిలో ఉన్నా సరే, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే, ఎప్పుడైతే స్థుతిని నోట్లోకి వెళ్తుందో మీ స్థితిని మార్చేస్తాం, మీ పరిస్థితిని మార్చేస్తాం. తెలియని ఉల్లాసం వస్తుంది, తెలియని సంతోషం వస్తుంది. అంటారు కదా, ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎవరు? ఒకసారి చేయండి మీ జీవితంలో. డల్గా ఉన్నారు, డల్గా ఉన్నప్పుడు ఒక పాట తీయండి, మంచిగా దేవుని పాట తీయండి. పాట తీయండి మనలో చాలా తెలివైనవాడు. నేను చెప్పే ఆ పాటల గురించి కాదు, మంచి పాట దేవుడి పాట తీయండి. దేవుడి పాట తీసి అలా కూర్చోండి. ప్రభా 2 నిమిషాలు ఉండే, నెక్స్ట్ నీ నోట్లో రాని. పరిశుద్ధాత్ముడు తెలియకుండానే నీ పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. తెలియకుండానే ఇక పరిస్థితి నీకు సిచ్యుయేషన్ చేంజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే రావాలి దేవుడి వాక్యంలో. సో మన యొక్క జీవితంలో నీరు కట్టిన తోట వల్ల మనం ఉండాలి అంటే, మనం ఆశ్రయించబడాలి, మనం దీవించబడాలి అంటే ఎల్లప్పుడూ మన యొక్క నోట్లో స్థుతి ఉండాలి. ఆ స్థుతి ఉన్నప్పుడు నీ యొక్క దేహము ఎప్పుడు కూడా బాగానే ఉంటది. లోపలిలోకి వేరే 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 ఆలోచనలు ఏమి రావు. వేరే వేరే ఆలోచనలు కొన్ని చెప్పాడు ఆయన. ఆ కొన్ని రాకూడదంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేసే విధానంలో ఉండాలి. ఆయన నామస్మరణ చేసుకోవడం అంటే నువ్వు చేసే ఉద్యోగం మానేమంటలా, నువ్వు చేసే పని మానేమంటలా, నువ్వు కంటిన్యూ అవుతూనే ఉంది దాంట్లో. కానీ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుడు స్థుతించు. నేను చెప్తా చిన్న ఎగ్జాంపుల్. ఎంతో కన్నీటి పర్యంతో ఒకప్పుడు నా జీవితం ఉంది నిజంగానే. ఇన్ ఫ్యూచర్ లో ఉండొచ్చు, ఉండకపోతే నాకు తెలియదు, నేను దాన్ని జడ్జ్ చేయలేదు. కానీ సో ఉన్న పాస్ట్ లైఫ్ లో చాలా బాగుంది. కానీ ఆయన ఒక మాట ఉంది, నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చున్నావని ఎవరంటారు? దావీదు భక్తుడు అంటాడు. సో మన యొక్క జీవితంలో కూడా నీకు అసలు ఇలా ప్రార్థన చేయాలని మనసే రావట్లేదు, అసలు నీ హృదయాన్ని అసలు ముందు తీసుకెళ్ళలేదు. ఒక్కసారి నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్క పాయింట్ చాలు, నేను మరలా మోకరింపు చేస్తాను. మరలా నీ యొక్క పెరిగించిన హృదయాన్ని మరలా ఎరగొట్టి ఏం చేస్తానంటే, అది నీ క్వాలిఫికేషన్ మొత్తం చూస్తూ అనుకున్నాను. మరలా వెళ్తుంది ప్రభా, ఈ దినాన్న నేను సంతోషంగా ఉన్నానంటే నా కన్నీటిని నువ్వు ఎలా మార్చగలిగినా నాట్యంగా మార్చు. అంటే ఒకప్పుడు నా బ్రతికేంటి కన్నీటి, ఒకప్పుడు మురికి కొట్టలేని స్థితి కదా నాది, ఎన్నిక లేని స్థితి కదా, ఏ యోగ్యత లేని స్థితి కదా, నాకు అసలు ఏ విషయంలో కూడా లేదు కదా. నేను చెప్పి చాలాసార్లు కాకుండా పాస్టర్ గారు నాకు నిమిషం మాట్లాడటం రావట్లేదు పాస్టర్ గారు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇప్పటికీ రాదు వాస్తవం చెప్పాలంటే. కానీ దేవుడికి స్తోత్రం, ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు ఆయన మీద చాలాసార్లు బాధపడ్డా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు వచ్చే నెంబర్ని బట్టి కానీ, మనకు వచ్చే ప్రమోషన్ బట్టి కానీ, లేదా మన పక్కన ఉన్న వాళ్ళు మనం మాట్లాడే విధానం బట్టి చూస్తుంటే మనకు తెలియకుండానే మనలో ఆత్మీయ కర్మ అని ఉంటుంది. అది వచ్చినప్పుడు మనిషిని ఏం చేస్తుందంటే పడేస్తాం. అది రాకుండా ఉండాలంటే మన
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది ఒక్కసారి రిమైండ్ అనేది చేసుకోవాలి. ఆ స్థితిలో మనకి ఎవరైతే సహకరించున్నారో, ఆ స్థితిలో మనకి ఆత్మీయంగా మనకి అండగా ఎవరు నిలబడి ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి అలా కళ్ళు మూసి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అంటే కొన్ని విషయాలు మనం తలపోసుకోవాలండి. మనకు తెలియకుండా కన్నీరు వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే హృదయం అంటది అంత నేను చేస్తే మనం ఆ విషయం కొంచెం క్లీన్ చేసిన కదా నేను మళ్ళీ సమాధానం పడతాను. మనసు అంటది చెప్తుంది, అంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఆయన ఏం చేస్తున్నాను, నేను పరిశుద్ధపరుస్తుంది. సో మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో కృషించిపోక నీరు పారుదల తోటవాళ్ళు ఉండాలంటే ఇది భౌతిక సంబంధంగా ఆలోచించింది. ఆత్మీయంగా దేవాది దేవుడు యేసు గారు వచ్చినప్పుడు ఒక మాట ఉన్నారు, నీరు కట్టిన తోట అంటే నీరు అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా తీసుకోండి. పరిశుద్ధాత్మకి మీరు సాదృశ్యం తీసుకోండి. యేసు వారు సశరీరంగా ఉన్న దినాల్లో సువార్తలు వడించి యాకోబు అనే బావి దగ్గరికి వచ్చిన ఆయన కూర్చున్నాడు. 12 గంటల టైంలో సమరయ స్త్రీ ఒక ఆమె వచ్చింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు చదవడం చూడండి. 4వ అధ్యాయము యోహాను సువార్త 13-14 వాక్యాలు చదవండి. వాక్యం చదవండి. అక్కడ యాకోబు వారు ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళింది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహం ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరకును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చాలు ఆయన జీవజలము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జీవజలము అనగా ఈ రోజుల్లో ఉన్న దాని ప్రకారం, ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం, న్యూ టెస్టమెంట్ ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి మనం దాన్ని తీసుకోవాలి ఈ పాయింట్ లో. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితము ఫలభరితంగా ఉండాలి అంటే తండ్రి అనేది ఇప్పుడు మాట్లాడాడు, కుమారుడు వచ్చారు, యేసు గారు వచ్చారు. యేసు గారు చేయాల్సిన చిత్తం తను నెరవేర్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనతో మీద ఎవరండి? పరిశుద్ధాత్మ వలన మనం పొందుకుంటేనే కానీ మనము ముందుకు వెళ్తలేదు. లేదా పరిశుద్ధాత్మ చేత నడిపించబడితేనే కానీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు. అవునంటారు కదా. సో ఈ పరిశుద్ధాత్మ అనేది మన యొక్క జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను చెప్తున్న మాట, నీళ్లు పారు తోట వలె ఉండాలంటే నీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడే అనుకోండి, నీవు ఫలభరితంగా ఉంటావు. నేను చెప్పేది ఆత్మీయ స్థితి గురించి, దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని మరలా వేరే విధంగా నేను భౌతిక సంబంధ విషయం గురించి మాట్లాడలేదు. సో ఆత్మీయంగా నువ్వు బాగుంటే ఆటోమేటిక్గా నువ్వు భౌతికంగా బాగుంటావు. ఆత్మీయంగా నువ్వు బాగుంటే భౌతికంగా కూడా ఆశ్రయించబడతావు. కొంతమంది ఏమంటుంటే భౌతికంగా ఆశ్రయించబడే ఆత్మీయంగా ఆశ్రయించబడటం అనేది కొంతమందికి సెట్ అవుతాం, నాకే తెలియదు. కానీ నేనేమంటా అంటే ఫస్ట్ ఆత్మీయంగా బాగున్నాం అనుకోండి, అంతరంగ పురుషుడు ఎప్పటికప్పుడు బలం పొందుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా బాహ్య పురుషుడు ఎలా ఉంటాడంటే ఎదిప్రియమైన ఉంటారు. క్రిటికల్ ఎగ్జాంపుల్ ఏమంటే మోషే గారు అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి? దేవుడితో మాట్లాడడానికి. అంటారు కదా, ఆయన లోపల ఉన్న అంతరంగ పురుషుడు దేవుని ఆత్మ చేత ఆయన నింపబడి దేవుని యొక్క ఆలోచన తీసుకుని ఆయన వస్తున్నప్పుడు బాహ్యంగా ఉన్న తన యొక్క ముఖము ఏమైందండి? ప్రకాశిస్తుంది అంటారు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవజలం నుంచి ఆయన మాట్లాడుతున్నా. ఆమంటది, అయ్యా నేను మాటికి వచ్చి ఇక్కడ నేను తీసుకుని పోకున్నట్లు అదేదో నాకు ఇస్తే నాకు దాహం అవుతుంది కదా, అదేదో నాకు ఇస్తే నాకు దాహం అవుతుంది కదా. ఆయన ఏమన్నాడంటే నువ్వు పోయి నీ పెనిమిటిని తీసుకురాడు. ఆమె ఏమని తెలుసా? నాకు పెనిమిటి. ఈయన అంటాడు కాదమ్మా నీకు 5 పెనిమిట్టుకున్నానంటారు ఈయన. అయితే బైబిల్ సెలవిస్తుంది నిన్ను సృష్టించేవాడికి భర్త ఇవ్వన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఆమె ఏమంటుంది? అసలు భర్తలు అంటే నాకు ఒకరిని ఆరాధించడానికి ఒక లేదు, కానీ ఆయన అంటాడు నువ్వు ఒకరిని ఆరాధించట్లేదమ్మా 5గురిని ఆరాధిస్తున్నావు అన్నాడు. నువ్వు ఒక్కరిని ఆరాధించట్లే, నేను చెప్పింది కరెక్టే, నీకు భర్తలు కానీ 5గురు ఆరాధిస్తున్నావు. 5గురు ఆరాధించడానికి ఆమె కదిలిపోయింది. అమ్మో నేను మొత్తానికి నా చిట్ట మొత్తం విప్పుతున్నాడు కదా, మరి అందరి చిట్ట ఆయన దగ్గరే ఉంటుంది.
కనుక సరే అని చెప్పేసి క్రీస్తు అని ఒక మెసేజ్ వస్తానంటే, అయ్యా మేము ఎక్కడ ఆరాధించాలని మనం చెప్తానంటే, అప్పుడు అంటాడు యూదులైన మేము ఒకరిని ఆరాధిస్తాం. ఒక ఆరాధన క్రమం ఉంటుంది. ఏంటి సార్? ఆత్మతోనూ సత్యముతో మేము ఆరాధిస్తున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే సమయము వచ్చి ఉన్నది, వస్తుందని చెప్పి అది వచ్చే ఉన్నది అంటాడు ఆయన. సో ఎవరైనా సరే దేవుని ఆరాధించాలంటే ఉన్నత స్థలం మీద కాదు. పాత నిబంధన కాలంలో ఉన్నత స్థలాల మీద ఆరాధన చేసేవాడు. ఇప్పుడు అంటే ఉన్నత స్థలం మీద కాదు. ఇప్పుడు ఎక్కడ ఆరాధన అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట చూడండి, ఇక్కడ వాస్తవం వస్తున్నాడు. 24 వాక్యం చదవండి, 23 వాక్యం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చినది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలన. చాలు ఈ మాటలు ఇప్పుడు ఆత్మతోను సత్యంతో ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, దాని పైన వచ్చిన ఒక శ్రేష్టమైన 13వ వాక్యం ఉంటుంది. ఏమనంటే, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండను అన్నాడు. ఇప్పుడు ఆ నీరు మనలో ఊరదండి. ఏమవుతుంది మనలో? ఆయన ఆత్మ అనే దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ గురించి చెప్పడానికి ఆయన ఎలా సంబోధించారంటే, నీటి బొగ్గగా ఆయన సంబోధించారు. అంటే ఆత్మీయంగా నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకోండి, నీలో నుంచి ఏమవుతుంది? ఇంకా అనేక మందిని ఆత్మీయ స్థితిలోకి నడిపించే వ్యక్తిగా నువ్వు నష్టపడవు. ఫస్ట్ నువ్వు సిద్ధపడితే ఆటోమేటిక్ గా అనేక మంది నువ్వు సిద్ధపరిచే క్రమంలోకి వెళ్తావు. అంటే ఫస్ట్ నువ్వు ఆత్మ చేత నువ్వు నింపబడితే నీతోటి సహోదరుల్ని వారి విషయాల్లో ప్రార్థన చేయడానికి మనసుని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంటది. అంటే మనము దేవుని మందిరానికి పాస్టర్ గారు ఈ రోజు అనౌన్స్ చేశారు ప్రేయర్ ఉందని, నువ్వు అక్కడే రావడం కాదు కానీ నీకు వీలైతే నా తోటి సహోదరుడు కూడా మేలు ఆ ఫలం అనుభవించాలన్న ఆశ, మంచి ఆలోచన నీకుంటే నువ్వేం చేస్తావు? ఇమ్మీడియట్ కాల్ చేస్తావు, బ్రదర్ ఆయన పోయి కూర్చేసి నేను వెళ్తున్నాను వస్తావా? నేను సిస్టర్ నేను వెళ్తున్నాను, మీరు కూడా జాయిన్ అవ్వండి. సో దేవుడు కొత్తగా మనతో మాట్లాడుతున్నాం, కొత్తగా ఒక ప్రత్యేకమైన కోణం సేవకుడు మాట్లాడుతున్న ఆసక్తి అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. అక్కడ థింగ్ ఏంటంటే, నీవు అక్కడే స్వార్థంగా ఆశ్రయించబడాలని కాదు, కానీ నా తోటి సహోదరుడు కూడా ఆశ్రయించబడాలి. వాడు మిక్కిలి ఇబ్బందికర స్థితిలో ఉన్నాడు, దేవుడు వాడితో మాట్లాడుతున్న ఒక మాట చెప్తాం. సో నేనేమో బయటికి వెళ్ళి ఎవరు చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే, మన క్రైస్తవుల్లోనే ఇర్రెగ్యులర్గా వస్తుంటారు కొంతమంది. ఏదో అటువంటి వాళ్ళు మీరు ఎప్పుడు కనుక అయినప్పుడు వాళ్ళతో చెప్పండి, రండి సమయం ఉండగానే సన్నిధికి వెళ్దాం, సమయం ఉండగానే ప్రభుపాదాలు కూర్చున్నాం, సమయం ఉండగానే ప్రార్థన చేసుకున్నాం. రేపొద్దున మీకు జాబ్లు వచ్చినాయి అనుకోండి, లేదా రేపొద్దున మ్యారేజ్లు అయినాయి అనుకోండి, సిచ్యువేషన్స్ చాలా మారుతాయి. మీరు అనుకున్నంత విధానం ఎంత స్మూత్ గా ఉండదు. తల్లిదండ్రులు చాటునంత సాఫ్ట్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆ లైఫ్ లీడ్ చేస్తున్నాను కాబట్టి, ఆ బాండింగ్ నుంచి కొంచెం పక్క వచ్చిన తర్వాత నువ్వు పేరెంట్ అవుతావు, నీకు ఒక చైల్డ్ ఉంటుంది, నీకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, అంతా కూడా ఎలాంటి ఎంత సిచ్యువేషన్ మొత్తం కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అదే విధంగా జాబ్ లైఫ్ వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఓకే, మీరు జాబ్ లేకుండా లేదంటే ఎంఎస్ లో ఉన్నప్పుడు ఒక లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఒక స్టేజ్ ఆఫ్టర్ 30 తర్వాత నీ లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోతుంది. సో ఎంత నా 30 లోపే ఎంత ప్రార్థన చేయగలుగుతావు, ఎంత ప్రభు కొరకు పరిగెడతావు, ఇది నా తండ్రి నాకు అనుగ్రహించిన భారం, ఇది నా తండ్రి నాకు అనుగ్రహించిన బాధ్యత. మా నాన్నగారు పడేది నేను చేయనా అన్నట్టు నువ్వు ఫీల్ అయ్యావు అనుకోండి, నీ తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చుకుంటావు దేవుని మందిరానికి, వాళ్ళకి వాక్యం చెప్తావు. అప్పుడు ఈ వాక్యం ఫుల్ఫిల్ అయితే ఎక్కడ? నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడైతే ఉంటాడో వాడి యొక్క కడుపులో నుండి జీవజల మూతలు ఊరినాడు కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విషయాన్ని మనము గమనించాలి. సో ఇప్పుడు దాకా వస్తున్నాము, అట్లీస్ట్ దేవుని కొరకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనే విషయాన్ని మనం చూసుకోవాలండి. యేసుప్రభు గారు చెప్పడం గల మాట ఏంటంటే, ఆ మాట పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనుకోండి, మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటాము, అనేక మందిని ప్రభుత్వం నడిపిస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే కృషించుకోక అంటే ఆయన జీవాహారం నేనే. 2 పాయింట్స్ దాంట్లో నీళ్ళ దగ్గర ఉన్న నీ తోట వల్ల ఉంటావు, ఇంకోటి కృషించుకోవు అంటే ఆహారం లేని వ్యక్తి ఏమైపోతాడు? రాను కృషించుకో. జీవాహారం నేనే. ఆ జీవాహారం తీసుకోవాలి. అది నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడి నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇదిగో నేను మీకు అందించిన శరీరం అని రేపు బలం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రక్తం సాధించుకున్న ద్రాక్షరసం మనం తీసుకుంటూ ఉంటాం. అటువంటి తీసుకోవడం వల్ల ఏంటంటే
మనము కృషించిపోక నశించిపోక మనం విమర్శించుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తామంటే తీర్పు పొందే స్థితిలో మనం ఉంటాం. అడ్డగోలుగా వచ్చేసి బల్ల చేపెట్టాం అనుకోండి, ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతాము, బలహీనం అవుతాము. కొంతమంది అని చెప్పారు బైబిల్లో ఉన్న మాట, కొంతమంది నిద్రిస్తారు. సో విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి సమీపించే మనము ఏం చేయాలంటే ఆ బల్ల విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక విషయం ఏంటంటే ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని కృషించుకోనే ఉన్నాయి. వారు కృషించక ఎలా ఉంటారంటే నీళ్లు ఉన్న తోట వల్లే, నీరు కట్టిన తోట వల్ల వాళ్ళ జీవితాలు ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడితో ఉండటం వల్ల పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఎల్లవేళ దేవుడితో అంటుకట్టబడే స్థితిలో ఉంటాడు. నేను నిజమైన ద్రాక్ష వల్ల నా తండ్రి వ్యవసాయకుడు, నాలో అంటుకట్టిన ప్రతి ఒక్క తీగ నేను ఏమంటాడు, యోహాను 15 అన్నాడు, తీసి పారవేస్తాను. కానీ ఫలించే ప్రతి తీగ ఎలా ఫలిస్తుంది? బహుగా ఫలిస్తుంది. అంటే యేసుప్రభుగా వారితో మనకు అంటుకట్టబడితే, అంటే యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం తీసుకుంటే ఏమవుతావు అంటే ఆయన స్వార్థంలో మార్చబడ్డానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకప్పుడు స్వాభావిక సిద్ధంగా లేని జీవితం, ఆ మొక్క దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దేని కడుతున్నావు? ద్రాక్ష చక్కగా నీరు కట్టబడి చక్కగా ఉన్న మంచి రబ్బకి అంటు కడతారు. ఈస్ట్ వెస్ట్ సైడ్ అంటు మొక్కలు బాగా కడతారు అన్నమాట. కొనస మామిడి, వేరే మామిడి మిక్స్ చేసి కడతా ఉంటారు. ఈ మొక్కలు అంటు కట్టుంటే మాకు ఈస్ట్ వెస్ట్ సైడ్ బాగుంటుంది అనమాట. సో చూసినట్లయితే దీంట్లో సారం మొత్తం కూడా ఏదైతే అంటుకట్టబడిందో దానికి వచ్చేస్తాం. ఏదైతే స్వభావం ఉందో, నేను పుల్లగా ఉన్నాను అనుకోండి, అంటే తీపి చెట్టు అనుకోండి, రెండు అంటుకట్టే నేను కట్ చేశాడు ఇక్కడ, ఆటోమేటిక్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమవుతాను, నేను దాని స్థానం తీసుకుంటాను. కాబట్టి నేను ఎలా ఫ్రూట్ ఇస్తానంటే పుల్లలు తెస్తాను. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయితే మిక్సీలో వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఏమైంది డెఫినెట్ 100% తీగనే వస్తుంది. సో స్టార్టింగ్ ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఏమైందంటే కొంచెం మిక్స్గా ఉంటుంది. తర్వాత సారం ఎక్కడి నుంచి పొందుతున్నామండి? యేసు ప్రభువు ఉంటాయి. సో ఆయన ఎలా ఉన్నారంటే నీరు కట్టిన తోట వల్ల. సో ఒక వాక్యాన్ని భౌతికంగా అర్థం చేసుకోవాలి, ఇంకొక వాక్యాన్ని ఆత్మీయంగా కూడా వెళ్ళాలి. ఆత్మీయంగా మనం ఎలా ఉన్నామంటే క్రీస్తు అంటుకట్టబడి ఉన్నాం కాబట్టి, ఆయన నీరు కట్టిన తోట వల్ల ఉన్నాడు కాబట్టి, ఆయన నీటి జలం నాటబడిన మొక్క వల్ల ఉన్నాడు కాబట్టి, మనం ఆయనతో అంటుకట్టబడితే మన యొక్క జీవితం ఎలా ఉంటుందండి? ఫలభరితంగా ఉంటుంది. కృషించిపోయే వారిగా, నశించిపోయే వారిగా. సో ఈ రాత్రికాల సమయం ముందు మనకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనము ఏదైనా సరే ఆయన నుండి మనం దూరంగా వెళ్తున్నామా? ఆనాడు మనిషి చేశాడు ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేశాడు కాబట్టి నెట్టివేయబడి, దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆయన అంటున్నాడు, అరే బాబు ఇక్కడ నుంచి ఇలా కాదు, మనుషుల ద్వారా కాదని చెప్పేసి తన కుమారుడు యేసుప్రభు వారిని ఇచ్చారు. యేసుప్రభు గారు ఎలా చేసిన వాగ్దానం ఏంటి? ఇదిగో పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, ఇదిగో నాలో కొన్ని విషయాలు తీసుకుంటాడు, ఆయన మీకు ప్రకటిస్తాడు. నేను అన్న స్పెసిఫిక్ ఇక్కడ తెచ్చుకున్నా, ఈ బైబుల్ ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా ఆవించబడిన మాన్యులే కదా. సో ఇప్పుడు అదే మేము ప్రకటిస్తాం అంటే ఆయన దగ్గర ఇది నా దాంట్లో కొన్ని తీసుకుని మీకు ప్రకటిస్తాం. ఏ సేవకుడైనా సరే ప్రకటిస్తే, ఏ సేవకుడైనా సరే ఆయన సొంతగా రాసుకున్న బైబిల్ కాదంటే పరిశుద్ధాత్ముడు ఆయా కాలంలో ఆయా సమయాల్లో ఆయన ఆత్మ ప్రేరణ చేత రాయబడిన పుస్తకాల సముదాయం ఇదంతా. దీంట్లో నుంచే ఆయన అన్నాడు, దీంట్లో నుంచే తీసుకుని ప్రకటిస్తారు వేసుకున్నారు. అలాగే దీంట్లో నుంచి తీసుకుని ప్రకటించుకున్నారు. ఇంకో రెండో పాయింట్ చూద్దామండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించను, విచారమును కొట్టివేసి వారికి ఆనందాన్ని కలిగి చేస్తాడు అన్నాడు కదా. ఇది చూసినట్లయితే రెండు ప్రాఫెసీలు కనపడింది. ఇది ఇప్పుడుగా యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో ఉంటది. ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువు నేను మరణమే కన్నడికి ఉండదు అని చెప్పాడు. కొన్ని మాటలు చెప్పాడు కదా. సో దానికి సంబంధించిన ప్రవచనాత్మక మాట అన్నమాట. వారి దుఃఖంలో ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి వారిని ఆదరిస్తాను. అంటే ఇంతకాలం మనం ప్రార్థన చేసాం, ఇటు వద్దామండి భౌతిక పరంగా చాలా విషయాల్లో మనం స్ట్రగుల్ అయి ఉంటాం. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ నెలలో బాబు నీకు సంతోషాన్ని ఇస్తాను, బాబు నీకు ఆనందాన్ని ఇస్తాను. ఇంకా తెలుసా, ఏ విషయంలో విచారంతో ఉన్నావో ఆ విచారాన్ని కొట్టివేసి ఆ విషయంలో నీకు నేను ఆనందాన్ని కలిగి చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా కూడా ఇది భౌతిక సంబంధం కొన్ని విషయాల్లో ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా రక్త మాంసంలో ఉన్న మనం ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్ లో ప్రకటిస్తాం. నా లైఫ్ లో కావచ్చు, వింటున్నా మీ లైఫ్ లో కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, కొన్ని విచారాలు వస్తాయి, కొన్ని మనల్ని పొందదీసే సమస్యలు వస్తాయి. బట్ దేవుడు అంటున్న విషయం ఏంటంటే ఏ విషయంలో కూడా నేను ఏం చేస్తానంటే నెమ్మదిగా కలిగేసి చాలా మంచి ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదే ఆలోచించుకుంటా మీరు ఏమైపోతారు, కృషించుకుని ఏమైపోతారంటే నశించిపోతారు. నా ప్రభు అంటాడు చాలా మెడిసిన్స్ చేసుకుంటారు. నా తెలిసిన చాలా మంది ఉన్నారు, మెడిసిన్స్ చేసుకున్నా సరే మనుజన పాములాగా ఇక్కడే ఉంటారు. ఎందులో ఏ పరిస్థితిలో అంటే అది మీకు అర్థం ఏమిటి చెప్పలేదు.
అది. సో ఇప్పుడు చాలా మంది దాని మందు లేదు. మనోవ్యాధికి ఏమైనా మందు ఉందండి? లేదు. సిస్టర్స్ కూడా ఉన్నారు, బ్రదర్స్ అన్నాను మేము ఏమనుకో మాకు తగిలేదు కొంతమంది చర్చల్లో. సో ఏంటంటే మందులు ట్యాబ్లెట్ వేసుకుంటూ నిద్ర కళ్ళు తెరిస్తే వాళ్ళే కనపడతారంట. అదే దరిద్రం మనకు తెలియలే కానీ దేవునికి స్తోత్రం. సో ఆ విషయం ఏంటంటే అటువంటి వ్యాధికి మందు లేదు. కానీ ప్రభు అంటాడు అటువంటి జబ్బులు కాదు మనకి ప్రతి ఒక్క విచారాన్ని తీసివేస్తాయి. ఎవరైతే మంచి మనసుతో ఆయన దగ్గరికి వచ్చి ప్రభు జరిగిన దాంట్లో నా దోషం ఉందో అయ్యా ఉండే ఉంటుంది అంత నీతిమంతుని కాదు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? క్షమించి మన యొక్క మనస్సులో నుండి ఆయన తీసివేస్తాడు. మన మనస్సులో నుండి, మన తలంపు నుంచి, మన ఆలోచనల నుంచి ఎంత దూరం తీసివేయాలో తీసివేసి దాన్ని వీపు మీద బాగా తీసుకుంటాడు వచ్చేసిన ఇష్టలుగా మనం జీవించడం. సో కన్క్లూజన్ ఏంటంటే వారి దుఃఖమునకు ప్రతిగా ఆయన ఏం చేస్తారంట? సంతోషం ఇచ్చి ఆదరిస్తాడంట. ఈ రాత్రికాల సమయం దేవుడి సన్నిధికి వచ్చిన మనం 2 మాటలు ప్రభు చెప్పి ఉన్నాడు చక్కగా. వారు కృషించుకోక తోటమని ఉంటారు, అంత మాత్రమే కాకుండా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తారంట, విచారాన్ని కొట్టివేస్తాడంట, ఆనందాన్ని కలిగజేస్తాడంట. కాబట్టి దేవుడు ఈ నెల వాగ్దానం గుర్తుపెట్టుకున్న ప్రభు తరగండి ఏ విషయాల్లో మీరు విచారంగా ఉన్నారు, ఏ విషయాల్లో మరి ఇబ్బంది పడుతున్నారు, కృషించే పరిస్థితులకు వెళ్ళారో ఆ విషయాల్లో ప్రభు మరలా మనకి ఆయన నిత్య జీవనం అనుగ్రహించి ఆ విషయాల్లో అంటే మరలా ఆ ఎండిపోయిన స్థితిలో మరలా మనకి జీవాన్ని కలిగి చేసి దేవుడు మరలా మనల్ని ఏంటంటే నీరు కట్టిన తోట వలె ప్రభు మన జీవితాలు మార్చినట్లుగా, అదేవిధంగా ఆ విషయంలో మనం బహుగా ఫలించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలని మనతో ప్రార్థన చేసుకుంటాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. కొన్ని నిమిషములు ఆయన నీ పట్ల చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఆయన కృపను తలపోసుకున్నాను. నువ్వు చేసిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ నెలలో ప్రభు వారన్నిటికీ కృషింపగా నీళ్లు పాలు తోట వల్లే ఉంటారు వాగ్దానం చేస్తున్నారు. బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తున్నారు ప్రభు. మా బిడ్డలు ప్రభు ఏ విషయంలో ప్రభు కన్నీరు కాల్చుతున్నారో ప్రభు, ఏ విషయంలో ఏదైతే అడుగుతున్నారో ప్రభు సమస్తం దేవుడు ప్రభు హృదయ అంతరంగంలో ఉన్న ప్రభు బాధను వేదను ఎరిగి ఉన్న గొప్ప దేవుడు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ఆశతో నీ మందిరకు వచ్చి ఉన్నారు ప్రభు. అయ్యా వారిని ఒక్కసారిగా దృష్టించి ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. అయ్యా కృపగల దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆయన విచారాన్ని కొట్టివేస్తాను, నేను వారికి ఆనందాన్ని కలిగజేస్తాను ప్రభా. కొన్ని నిమిషములు ప్రభా నీ లేఖన భాగాన్ని నేను ధ్యానించున్నాను నాయన. అయ్యా మీ సహాయం దయచేయండి ప్రభా, మీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి వారు మీరు ముట్టండి ప్రభా. అయ్యా వారి జీవక ప్రభా కడుపుల నుండి ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి నిత్య జీవం ప్రభా నా గల ప్రభా ఊచ ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా మీరు కలగచే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. మీ సహాయం దయచేయండి. విన్న వాక్యం ద్వారా ప్రభా జీవితాల గొప్ప మార్పు కలిగినట్లుగా ఆనాడు ప్రభా నా తండ్రి మనిషి ప్రభా అయా నా తండ్రి పరిశుద్ధమైన దేవాలయంలో ప్రభా అయా బలిపీఠాలు లేపడం వల్ల ప్రభా శాపాలను తెచ్చుకున్నాడు ప్రభా. మా ప్రభా దేహాన్ని ప్రభా దేవాలయంగా మార్చిన దేవుడు ప్రభా. అయా మా యొక్క ప్రభా నా తండ్రి దేహంలో ఏదైనా ప్రభా నీకు ఇష్టం లేని క్రియలు కానీ, నీకు ఇష్టం లేని తలంపులు కానీ, అయా నీకు ఇష్టమైన వ్యక్తులు కానీ ప్రభా, నీకు ఇష్టం లేని లోక ఆశలు కానీ ఉన్నట్లయితే శరీరాశ నేత్రాశ చేయబడమని మీరు తీసివేయండి ప్రభా. అయా నా తండ్రి ఒక వాడుకొని పాత్రగా యజమానుడు వాడుకొని ప్రభా అయా నా తండ్రి గొప్పదైన పాత్రగా మేము ఉన్నట్లు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అటు కొన్ని నిమిషములు విన్న వాక్యము బట్టి ప్రభా నా జీవితంలో అయా నా తండ్రి మీరు అనేకమైన కార్యములు మీరు చేసి ఉన్నారు ప్రభా. నువ్వు చేసిన కార్యమును బట్టి నేను మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాకు నాట్యంగా మార్చిన గొప్ప దేవుడు ప్రభా. ఒకనొక సమయంలో అయా ఎంతో కన్నీరు గార్చి ఎంతో వేదన ఎంతగానో ప్రభా అయా నా తండ్రి సన్నిధిలో గోజాడు ప్రభా. ఈ దినం ప్రభా నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా కొన్ని విషయాలు ప్రభా విచారాన్ని కలిగజేస్తున్నాయి, కొన్ని విషయాలు ప్రభా దుఃఖాన్ని కలిగజేస్తున్నాయి, కొన్ని విషయాలు ప్రభా అయా నన్ను ప్రభా అయా నా తండ్రి డిప్రెషన్ గురి చేస్తున్నాయి ప్రభా. ఆ విషయాల నుంచి బయటకు వచ్చినట్లుగా ఈ నెలలో మీరు సహాయం చేయబోతున్నందుకు తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని నిమిషం ప్రార్థన చేసుకుందాం. సమయం పోగొట్టుకోకుండా కొన్ని నిమిషంలో మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకున్న హన్నా కన్నీటితో ప్రార్థన చేసి తన కుమారుడి విషయంలో సహాయం చేయి ప్రభువా. అయా నాకు పట్ల ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆమె యొక్క విచారాన్ని కొట్టివేసిన దేవుడు ఆనందాన్ని కలిగి చేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయం మందు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువా. అయా నా తండ్రి మీ సహాయం దయచేయండి. యెహోషాపాతు రాజు ప్రభువా అయా నీ పాదం దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయా ఇదిగో సైన్యం చూస్తే ఆ విధంగా ఉంది, నేను చూస్తే ఒంటరివాడిని కదా, ఎలాగ నాకు సహాయం అన్నప్పుడు ఇదిగో నేను ముందుగా వెళ్తాను ప్రభువా. అయా యుద్ధము లేకుండానే గొప్పగా విజయం అనుగ్రహించిన దేవుడు ప్రభువా. 3 దినాలు ప్రభువా నా తండ్రి శత్రు యొక్క ధనాన్ని ప్రభువా తెచ్చుకుని అయా నా తండ్రి కృప అనుగ్రహించిన దేవుడు ప్రభువా. మీ సహాయం దయచేయండి, మీ సహాయం దయచేయండి. ఆయన ఒక్కసారి నాకు ఇది నా కోసం మీరు చేసిన వాగ్దానంగా నేను తీసుకుంటున్నాను ప్రభువా. అయా నిజమే ప్రభువా, వారిని నేను కృషింపగా ప్రభువా నీళ్లు పాలు తోట వలె ఉన్నట్లు ప్రభువా. అయా నా తండ్రి మీ సహాయమును అనుగ్రహించండి నాయన. అయా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి ప్రభువా, రాజ్యము ప్రభువా, వంశవలలే ప్రభువా నా తండ్రి నశించిపోయే సందర్భంలో అయా నా తండ్రి వెంటనే మీరు కలుగు చేసుకున్నారు ప్రభువా. వెంటనే ప్రభువా చేసిన వాగ్దానాన్ని ప్రభువా తలపోసుకున్నారు ప్రభువా. వెంటనే సేవకులతో మీరు మాట్లాడినారు ప్రభువా. ఇదిగో నా ప్రజలు నేను చేసిన వాగ్దానం ప్రకారం వారిని మరలా తిరిగి రప్పిస్తానన్నావు ప్రభువా. చెల్ల నుండి విడిపిస్తానన్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి ఆశీర్వాదం వైపు నడిపిస్తానన్నావు తండ్రి. అయ్యా దీవెనకరమైన జీవితాలు మారుస్తానన్నావు ప్రభువా. వాగ్దానం చేసిన దేవుడు ఆ విధంగా మీరు నిలబెట్టినారు మేము నమ్ముచున్నాము నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ప్రభువా ఆత్మీయ స్థితిలో కూడా మేము వర్ధిల్లబడినట్లుగా ప్రభువా నా తండ్రి అయ్యా మా జీవితాలని కుమారుడు యేసుక్రీస్తు వారు మీరు మాకు అనుగ్రహించున్నారు ప్రభువా. అయా ఆయన ప్రభువా జీవజలపు ఓట ప్రభువా నా తండ్రి ఆ ఓట నా ప్రభు మీద నా ప్రభా అయా నా తండ్రి ప్రభువా నాటబడిన వారమే మేము ఫలించినట్లుగా మీ సహాయం చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆయన మేము కృషించబోక అనుదిన ఆహారముగా ప్రభు మీకు వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న జీవాహారమైనందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు నాయన. కొన్ని నిమిషములు ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషములు యేసయ్యా మీకు స్తోత్రం. ఈ నెల ప్రారంభంలోనే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఊహించలేని నీ కృపలేని క్షణమును గోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని విషయం పాటు నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు నిలపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన మనం ఏ స్థితిలో నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లు అందుకే స్తుతి గణమై మన స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవ జీవన మార్గాల్లో కాదు నాయనా, నవ జీవము కలిగిన మార్గంలో నడిపించండి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవశినైతి నీ వాగ్దానములకు వారసత్వమున్నను. నీ శిక్షణలే నీ కృప పొందేలా. పరవశినైతి నీ వాగ్దానములకు వారసత్వమున్నను. నీ శిక్షణ
కృప పొందెనా అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమున నెల ప్రారంభములోనే మొదటి దినమునే దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటూ అయా సంవత్సరాంతంలో సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృప చేత మమ్మల్ని నిర్మించున్నారు ప్రభా. కేవలం నీ కృపను బట్టే నీ కృపేనయ్యా. అయా నీ కృపను బట్టే జీవం కలిగి ఉన్నాము, సజీవ లెక్కలో ఉన్నాము, ఆరోగ్యములు కలిగి ఉన్నాము, ఈ స్థితిని కలిగి ఉన్నాము. కేవలం నీ కృపే. హృదయపూర్వకమైన స్తుతి మన యొక్క పరిస్థితులు మారుస్తుంది. మార్చబోతున్నాడా దేవుడు? వంశావళిగా వ్యక్తిగా దేవుడిని మార్చబోతున్నాడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే తరుణం ఇది. ఆశ్చర్యకరమైన అదృష్టదేవుడుగా నీ మధ్యన సంచరిస్తున్నాడు. అద్భుతమైన కార్యం జరిగించే దేవుడుగా నీకున్న విచారాన్ని కొట్టివేయించవచ్చు. ఈ విషయంలో ఆయనే నిలబడి పట్ల కార్యం జరిగించుటకు ఆయన సిద్ధపడి నడిచేసిన దినం ఇది. నీ కొరకు వస్తున్న సమయం ఇది. నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ దృష్టి నిజమైన ఆనందము, నిజమైన సంతోషము నువ్వు కృషించుకోక నీరు కట్టిన తోట వలె నీ జీవితము, నీ కుటుంబము రాబోతున్న వారి రాష్ట్రాన్ని మార్చడానికి నా ప్రభు వేవేల పరివారముతో నీ విషయంలో ఆయన జాలి చేసుకుని రాబోతున్న సమయం ఇది. నన్ను దాటిపోవద్దు యేసయ్యా, నన్ను దాటిపోవద్దు తండ్రి. నన్ను ఒక్కసారి దర్శించు. నేను ప్రశ్నించుకోక దర్శించుకోక నీవు కూడా ప్రకటించాలి. నువ్వు చేసిన కార్యాలను ప్రకటిస్తానయ్యా. నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నా పట్ల కృప చూపుతావు, నాకు ఆనందాన్ని ఇస్తావు, సంతోషాన్ని ఇస్తావు, రాబోయే తరం వారికి నీ క్రియలు వివరించగల కృపను అనుగ్రహిస్తావు. విశ్వాసంతో ప్రార్థించండి సహోదరి సహోదరుడు. అది ఎట్టి పరిస్థితులు అయినా సరే నీకు విచారాన్ని కొట్టివేస్తూ ఉంటాడు ఆ దేవుడు. నీకు ఆనందాన్ని కలిగజేస్తాడు. విశ్వసించి ఆయన మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నావు. అత్యుల సింహాసనంపై ఆశ్చర్యుడు గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దైవం నా తండ్రి. ఈ రాత్రికాల సమయమందు నెల ప్రారంభంలోనే ప్రభు నా తండ్రి మమ్మల్ని మీరు దృష్టించిన విధానం బట్టి, మమ్మల్ని మీరు సందర్శించిన విధానం బట్టి, అయా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. వారిగా కృషింపక నా తండ్రి నీరులు పారు తోట వలె వారి జీవితాలు ఉంటాయి అన్నావు ప్రభు. అయా దానికి సాదృశ్యంగా జీవితాన్ని ఫలభరితంగా మీరు మార్చబోతున్నారని నమ్ముతున్నాం నాయనా. మీ సహాయాన్ని ప్రభు ఈ నెలలో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మేము ప్రభా ఆయన తండ్రి మేము విశ్వసిస్తున్నాం ఆయన. అయా ఇదిగో లేఖనాలు సెలవిస్తున్నాయి. అయా నీ ఎదుట మేము చేస్తున్న ఈ పరిచర్యలు నువ్వు మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కావున తండ్రి. నీ దేవుడు ఏమాయనని జనులు అనక ముందే కార్యము జరిగించే దేవుడవు నీవు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఆశతో నీ బిడ్డలు అడుగుచుండగా వారి జీవితాల్లో ప్రభా మీ కార్యాలు మీరు ప్రారంభిస్తున్నందుకు దానికి ప్రభా నా తండ్రి ఈ దినమనే అయ్యా నా తండ్రి దాన్ని మీరు ప్రభు ఆలోచించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజముగా వారి జీవితంలో విచారాన్ని మీరు కొట్టి వేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఆనందాన్ని కలిగజేస్తున్న నీకు స్తోత్రాలు ప్రభా. సంతోషాన్ని మీరు కలుగజేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి ఇదిగో విశ్వసించిన వారి కడుపులో నుండి ప్రభా జీవ జల ఓట్ల ఊరినట్లుగా వారి జీవితాల్లో మీ కార్యములు ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీ కార్యం మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నందుకు, ఉద్యోగమే కావచ్చు ప్రభా, వివాహమే కావచ్చు ప్రభా, వ్యక్తిగతంగా ప్రభా ఆత్మీయ స్థితే కావచ్చు ప్రభా, గర్భఫలమే కావచ్చు ప్రభా, అయ్యా ప్రతి విషయంలో ప్రభా ఈ నెలలో ప్రభా వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు కలుగు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉన్నతమైన కార్యం మీరు జరిగించండి. చక్కటి ఆయుష్కాలము చక్కటి ఆరోగ్యము దయచేయండి. లేఖనాలు సెలవిస్తున్నాయి నా జనుల యొక్క ఆయుష్ వృక్షాయుష్ అంతా అన్నావు ప్రభా. చక్కటి ప్రభా సుఖ జీవంతో గడుపు సంవత్సరముల ప్రభా అయా నా తండ్రి ప్రభా అయా వృద్ధాప్యమందు కూడా సారము కలిగి పచ్చగా ఉంటాను ప్రభా. నీకు స్తోత్రాలు
వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని చెంటి బిడ్డల మొదలుకొని ప్రభా ఆయా పెద్ద వయసు వారి వరకు కూడా నీ విశేషమైన కృప 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 ఆవరించును గాక నా తండ్రి. ఈ కృపతో నింపండి ప్రభా, ఆయా అభిషేకించండి, నీ ఆనంద తైలముతో అభిషేకించి ప్రభా రాబో తరము వారికి నీ క్రియలు వివరించినట్లు వారి జీవితాల్లో మీరే కార్యము జరిగిస్తున్నామని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వానికి అందరికీ వందనాలు. రేపు మాకు బల చర్చలు బలాలు